నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కోలాహలంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ నామినేషన్, వేలాదిగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు. మేజరు చల్ల సత్యవాణి మరిన్ని పుస్తకాలు రాయాలి. నర్మదా రేవానది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణలు భక్తుల ఆకాంక్ష. 19న బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి నామినేషన్, ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ వెల్లడి. గాజు గ్లాసు గుర్తు జనసేనకు ఈసీ కేటాయించలేదు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్. నగరంలో ఘనంగా శ్రీరాముడి శోభాయాత్ర, పురవీధుల మీదుగా కదిలిన రామదండు. స్థానిక తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, నివాసంలో సర్వమత ప్రార్థనల అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ జన సందోహంతో భారీ ర్యాలీగా శ్యామల నగర్, గోరక్షణపేట, జాంపేట, దేవి చౌక్ మీదుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయానికి చేరుకున్నారు. సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుపాటి పురంధరేశ్వరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఆర్యపురం బ్యాంకు మాజీ చైర్మన్ చెల్ల శంకర్రావులతో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్వో కార్యాలయానికి చేరుకుని పత్రాలు పూర్తి చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కూడా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాజమండ్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తన నామినేషన్ కార్యక్రమం జరిగిందని, అశేషంగా తరలివచ్చిన అందరికీ కృతజ్ఞుడును అని మీడియాతో అన్నారు. కూటమి అభ్యర్థినైన తాను 50,000కు పైగా మెజార్టీతో విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. తన నామినేషన్ దృశ్యాలు మన రాజమండ్రి రీల్స్ స్టార్కు కనువిప్పు కలిగిస్తాయన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మహిళలను, రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. మద్యపాన నిషేధం చేయకపోగా దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించి కల్తీ మద్యం, చెత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. రాజమండ్రి చరిత్రలో కని విని ఎరిగిన రీతిలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. 3 పార్టీల ఒక కార్యకర్తలు, నాయకులు వేలాదిగా ఎవరు ఊహించని విధంగా వేలాదిగా వచ్చి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ నియోజకవర్గమే కాదు, ఎక్కడెక్కడో నియోజకవర్గాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. మొదటి నామినేషన్గా వాళ్ళల్లో ఉన్న ఆవేశం, వాళ్ళల్లో ఉన్న ఆవేదన, వాళ్ళల్లో ఎంత కసి ఉన్నది అన్నది ఈరోజు నామినేషన్ ద్వారా మాకు అర్థమయ్యింది. ముహూర్తం గంట సమయం ఉండడం వల్ల చాలామంది వాళ్ళ ఆనందాలు ఏదైతే ఉన్నాయో కార్యక్రమం ఇలా చేద్దాం అనుకున్న దానికి సహకరించలేని పరిస్థితులకు నామినేషన్కి రావడం జరిగింది. బహుశా వాళ్ళందరూ అనుకున్న విధంగానే కానీ ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటే 2-3 గంటలైనా ఇంకా మేము దానవేపేటలోనే ఉండే పరిస్థితి కనబడ్డది. తిలక్ రోడ్ బాబా గుడి దగ్గరే సుమారు 5,000 మంది పైన ఉన్నారు. వాళ్ళని దాటుకొని కుమారి టాయిస్ దగ్గరికి వస్తే అక్కడ స్వామి కుమారి టాయిస్ దగ్గర ఆజాద్ చౌక్ దాకా 10,000 మంది పైన. కేవలం నామినేషన్కి ఎలా ఉందంటే రాసి పెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాం, 50,000 పై మెజారిటీ ఈ నియోజకవర్గంలో రాబోతా ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నాకు 50,000 కట్టబెట్టడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు రాజమండ్రికి వచ్చిన తర్వాత మీ ప్రబుద్ధుడు రీల్ స్టార్ చేసిన అవినీతిని మీరు ఒప్పుకుంటారా లేదా? లేక మీరు ఇక్కడికి వచ్చి మా అభ్యర్థి భరత్రాం ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పారా, లేకపోతే 25% కమిషన్ మీరు ఒప్పుకుంటారా అన్నది కూడా మీరు తెలియచేయాలి. అలాగే మీ నోటితోటి మీరు చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ప్రజల్ని ఓటు అడుగుతానని అన్నారు. మద్యపాన నిషేధం అయ్యిందా?
మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ మొహం పెట్టుకొని వచ్చి మీరు ఓటు అడుగుతా ఉన్నారు? మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినా చెప్తా ఉన్నాం, కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, ఇన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఈ పసుపు జెండాని వదలలేదు. కారణం నేను కుటుంబ సభ్యుల కింద భావించే నా కుటుంబ సభ్యులే నా ధైర్యం, వాళ్ళే నా బలం. ఈరోజు బలం ఏంటో చూపించాం. మే 13న ఇది ట్రైలరే. మే 13న మీకు అసలైన బొమ్మ ఏంటారో చూపిస్తాం. కందుకూరి రాజలక్ష్మి కాలేజీ రిటైర్డ్ లెక్చరర్ రాజమహేంద్రి మహిళా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి విరచిత నర్మదా రేవానది పుష్కర క్షేత్ర దర్శిని ఆవిష్కరణ మహోత్సవం గురువారం స్థానిక ఇన్నిసుపేటలో మరో ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. మేజర్ సత్యవాణి స్వాగతం పలుకగా విశ్రాంత అధ్యాపకురాలు కాసా జయప్రద సభా సంచాలకత్వం వహిస్తూ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించగా రాజమహేంద్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. మహాకాళేశ్వర ఆలయ నిర్వాహకులు రొటేరియన్ పట్టపగలు వెంకట్రావు గ్రంథావిష్కరణ చేశారు. వారు మాట్లాడుతూ డాక్టర్ సత్యవాణి ఇప్పటి వరకు 36 పుస్తకాలు రాసి ఉచితంగా పంచిపెట్టారని 37వ పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరించారన్నారు. ఆమె లెక్చరర్గా రాజలక్ష్మి కాలేజీ నుంచి పదవి విరమణ చేశాక తన కోరిక మేరకు రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టి కళాశాలను ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాల మహాదేవమణి గ్రంథ విశ్లేషణ చేస్తూ చూడముచ్చటగా రూపొందించిన ఈ పుస్తకంలో నర్మదా నది విశేషాలు, పుష్కరాల ప్రాధాన్యత, స్థల పురాణం విపులీకరించారన్నారు. పి. లక్ష్మీ శ్రీనివాస్ ఆదర్శ హిందీ మహావిద్యాలయం విశ్రాంత ప్రిన్సిపాల్ కోరుకొండ లక్ష్మిని తేతలి ఉమామేశ్వరి, లక్ష్మీ శ్రీనివాస్ సారథ్యంలో ఘనంగా సత్కరించారు. నేమాల శ్రీనివాసరావు, ధూళిపాల అన్నపూర్ణ, చల్లా సోమసుందరం, వై జగన్నాథరావు, కార్టూనిస్టు శేఖర్, నల్లగొండ రవిప్రకాష్, డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, 4-15 కార్యక్రమాలు అయినా ఇక్కడ చాలా మంది డ్యాన్స్ కార్యక్రమాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ పుస్తక ఆవిష్కరణ సభ అనేది బహుశా మొదటి కార్యక్రమం అనుకుంటాను. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ మహాకాళేశ్వరాలయంలో పుస్తక ఆవిష్కరణ సభలు సత్యవేణి గారితో ప్రారంభమవుతుందని చెప్పి నేను చాలా ఆశాజనకంగా చూస్తున్నాను. కానీ నేను ఏదో కార్యక్రమం పెడతారనుకున్నాను, కానీ ఇంత భారీ ఎత్తున ఎంత ప్రింటింగ్ చేసి బహుశా నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో తర్వాత వెళ్ళిన తర్వాత ఈ వెనకాల ఈ ఫోటోలు కానీ ఇవి కానీ చూస్తుంటే ఈ ఆలయం సత్యవాణి గారికి చాలా రుణపడింది. ఆ రుణం తీర్చుకోవడానికి భాగంగా ఆవిడ ఎప్పుడు ఏ రకమైన కార్యక్రమాలు కావాల్సిందా, ఆవిడ అర్ధరాత్రి వచ్చినా కూడా ఆవిడ భక్తులు కానీ ఆవిడ కానీ దర్శనానికి కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఇంకా అవసరమైతే మా దగ్గర 15 రూములు ఉన్నాయి. వారికి ఏదైనా కావాల్సినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ మా వల్ల అయ్యే ప్రతి కార్యక్రమానికి కూడా నేను అన్యథా ఆవిడకి ఉపయోగపడతానని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటాను. అది వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ టెంపుల్ చూడటం జరిగింది. దానికంటే చాలా గొప్పగా ఈ టెంపుల్ అనిపిస్తుంది. ఇంత గొప్ప టెంపుల్ మరి రాజమండ్రిలో ఈ రకంగా పట్టపగల వెంకటరావు గారు నిర్మించారంటే ఇది రాజమండ్రికి ఒక గర్వకారణం. ఇది రాజమండ్రికి ఒక ఎస్టెట్గా కూడా మనందరం కూడా భావించాలి. అది ఇంత గొప్ప ఆలయాన్ని మన రాజమండ్రికి మరి ఒక ఎస్ఎస్గా తీసుకొచ్చినందుకు పట్టపగల వెంకటరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చాలా పవిత్రంగా గొప్పగా భావిస్తాం. అటువంటి నర్మదా నది, రేవతి నది యొక్క పుష్కరాల గురించి మేడం పుస్తకం రాయటం జరిగింది. మేడం ఇప్పుడు 37 పుస్తకాలు రాశారు. ఇది 37వ పుస్తకం. ఆ పుస్తకాన్ని ఇక్కడ ఈ దేవాలయంలో మరి ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మహాదేవుడి యొక్క సన్నిధిలో మహాకాళేశ్వర టెంపుల్లో ఈ పుస్తకం ఆవిష్కరించడం సామాన్య విషయం కాదు. తెలుగు భాష అక్షరాలు 37. ఇది 37వ పుస్తకం. ఇంకా మరో పుస్తకం రాయదలుచుకుంటే 56 దాకా వెళ్ళాలి, లేదా 50 దాకానే వెళ్ళాలి. సంస్కృతం వర్ణాలు 50 కనుక 50 వర్ణాలు పూర్తి చేస్తానని కోరుతూ
ఈ నెల 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:10 టీడీపీ జనసేన బలపరిచిన రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి నివాసం జవహర్లాల్ నెహ్రూ రోడ్డు వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 2:20 రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని దినకర్ వెల్లడించారు. స్థానిక బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దగ్గుపాటి పురంధరేశ్వరి నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఢిల్లీ నుండి కేంద్ర పార్టీ పెద్దలు, ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, ప్రముఖ సినీ నటి ఖుష్బూ టీడీపీ నాయకులు హాజరవుతారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో తక్షణం చీఫ్ సెక్రటరీని మార్చాలని, ఆయన జగన్మోహన్ రెడ్డికి IAS అనే అధికారిగా మిగిలిపోయారని ఆరోపించారు. 33 మంది వృద్ధ పెన్షనర్లు మరణాలు ప్రభుత్వ హత్యలే, దానికి చీఫ్ సెక్రటరీ నిర్ణయలోపం స్పష్టంగా ఉందని, సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా వారి ఇంటికే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా వృద్ధులను ఎండలో నిలబెట్టారన్నారు. ఎన్నికల కమిషన్ తొలగించిన అధికారుల స్థానంలో మరలా జగన్మోహన్ రెడ్డి చెప్పిన అధికారులనే చీఫ్ సెక్రటరీ నియామకం జరిగేలా జాబితా పంపుతున్నారని, తక్షణం చీఫ్ సెక్రటరీని తొలగించి సమర్థవంతమైన నిష్పాక్షితమైన అధికారి నియామకం అవసరమని డిమాండ్ చేశారు. రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె హారిక, బేతిరెడ్డి ఆదిత్య, రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, ఎర్ర వెంకట నాగదేవి తదితరులు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం 1:10 పురంధేశ్వరి గారి నివాసం జవహర్లాల్ నెహ్రూ రోడ్డు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 2:20 రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేస్తారు. దగ్గుబాటి పురంధేశ్వరి గారి నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొనాలని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రావడానికి అవకాశం ఉంది అనేటటువంటిది మాకు ఉన్నటువంటి సమాచారం. అలాగే ఢిల్లీ నుంచి కేంద్ర పార్టీ పెద్దలు, ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు, అలాగే మహిళా నాయకురాలు తమిళనాడు నుంచి ఖుష్బూ గారు కూడా వస్తున్నారనేటటువంటి సమాచారాన్ని మేము తెలియజేస్తున్నాం. పెన్షనర్లని 33 మందిని ప్రభుత్వ హత్యలయ్యి ఏదైతే సచివాలయ సిబ్బందితోటి నేరుగా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నా ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయటానికి ఎండలో వాళ్ళని ఈ నెల మొదట్లో వాళ్ళని కార్యాలయాల చుట్టూ తిప్పి 33 మంది అనవసరంగా వృద్ధుల్ని ఆ పెన్షన్ కార్యక్రమానికి అక్కడికి తప్పించి ఆ ఎండలో చంపేసినటువంటి ఈ ప్రభుత్వ హత్యలతో సమానం. దీని మీద కూడా ఎంక్వైరీ జరగదు. ఎందుకంటే ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారి యొక్క అసమర్థత స్పష్టంగా కనపడింది. ఎందుకంటే దాదాపు 1,70,000 మంది దాకా ఉన్నారు. వారితోటి ఈ కార్యక్రమాన్ని చేపియొచ్చు అనేటటువంటి అంశాన్ని తెచ్చినా కానీ కావాలని చెవిన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట విని ఈ యొక్క చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దానివల్ల 33 మంది చనిపోయింది ఏదైతే ఉందో మరొకసారి చెప్తున్నా ఇది ప్రభుత్వ హత్యలే. ఇంటెలిజెన్స్ విభాగ అధిపతి అతను ఒక అసమర్థుడు. స్వయాన ముఖ్యమంత్రి పర్యటన చేస్తుంటే గులకరాయితోటి దాడి జరిగిందనేటటువంటి ఏదైతే ఒక అంశాన్ని 2-3 రోజులు రాష్ట్రం మొత్తం తిప్పారో, ఇంత మటుకి నేరస్తులు ఎవరు అనేటటువంటి దానిలో ఇవాళ చూస్తుంటే తెచ్చినటువంటి వాళ్ళని ఏమన్నా యువకులు కోడికత్తి సీను కనపడుతున్నాడు కళ్ళ ముందు. ఇంకో ఏ కోడికత్తి సీన్ వస్తాడా, కోడికత్తి ఇలా ఈ గులకరాయి రంగయ్య వస్తాడా, గులకరాయి గురవయ్య వస్తాడా, ఎవరిని తీసుకొచ్చి వీళ్ళు పెడతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖ అధిపతి డీజీపీ అసమర్థత వల్లే, ఈ వైఫల్యం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి తర్వాత రోజు పునరావృతం కావటం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మా మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగేటటువంటి కార్యక్రమం. అంటే ఏ విధంగా పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం అయ్యింది అనేటటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే మీరు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు పెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సచివాలయ సిబ్బందిని వాడండి. ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్నారో వారి గృహాల దగ్గరికి వెళ్ళి ఆ సచివాలయ సిబ్బందితోటి ఆ పెన్షన్స్ని ఇప్పించండి. IAS లాగా వ్యవహరించొద్దు. ఒక IAS అంటే ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దానికి
ఉదాహరణగా నిలబడాల్సినటువంటి సమయంలో మీరు ఈ విధంగా వ్యవహరించడం యావత్ తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదని తెలియజేస్తా ఉన్నాము. ఈ అంశాన్ని చాలా క్షుణ్ణంగా మేము పరిశీలించాము. ఏదైతే ఎన్నికలకి సంబంధించి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో దాన్ని ఆపాలనే ప్రయత్నంతో తొలగించినటువంటి అధికారులు ఎన్నికల కమిషన్ ఉందో, మళ్ళీ పక్షపాతంతో వ్యవహరించే వాళ్ళని ఈయన లిస్టుల రూపంలో ఈ జవహర్ రెడ్డి గారిని పంపిస్తా ఉన్నారు. కాబట్టి ముందు చీఫ్ సెక్రటరీ గారిని తొలగిస్తే కానీ సక్రమంగా ఎన్నికలు జరగవు అనేటటువంటి అనుమానాలు సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. అదే అంశాన్ని భారతీయ జనతా పార్టీ మేము కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతాము. రాజమహేంద్రవరం పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ఈ 2 నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న తాను ఈ నెల 20వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆ పార్టీ అధినేత మేడా శ్రీనివాస్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఇచ్చిన బుక్లెట్లో ఉన్న ఫ్రీ సింబల్స్ జాబితాలో 77వ నెంబర్లో గాజు గ్లాసు ఉందని, అందుకే తమకు ఆ గుర్తు కేటాయించాలని కోర్టులో పోరాటం చేస్తున్నామన్నారు. హైకోర్టు పిటిషన్ డిస్మిస్ చేయడం వాస్తవమేనని, అయితే ఇంకా జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తున్నట్టుగా ఎక్కడా ప్రకటించలేదన్నారు. దీనిపై తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీ పార్టీలు నగరాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే కాకుండా గోదావరిలో విష రసాయనాలు కలవకుండా పటిష్టమైన చర్యలు చేపట్టేలా తమ పోరాటం చాలా కాలం నుంచి సాగుతుందన్నారు. 20 అంశాలతో ఒక మేనిఫెస్టోని రూపొందించామని, దానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. రాజమండ్రి ప్రజలు విజ్ఞులని, ఒక్కసారి ఆర్పీసీ పార్టీకి అవకాశం కల్పించడం ద్వారా వారి తరపున ప్రశ్నించే గొంతుకగా మేడా పోరాటం చేస్తారని గుర్తించాలన్నారు. సమావేశంలో ఆర్పీసీ నాయకులు కొత్తపల్లి భాస్కర రామం, పెండ్యాల కామరాజు, తిరుపతి వెంకటరవి, కాసారాజు, లంక దుర్గాప్రసాద్, బల్లప్రసాద్, సింహ దుర్గారావు, డివి రమణమూర్తి, ఎండి హుస్సేన్, దొడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అసెంబ్లీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మా ప్రధాన లక్ష్యం ఒకటే, ఈ రాజమండ్రిలో దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నటువంటి జల కాలుష్య సమస్య నుంచి విముక్తి కలిగించి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు తాగించడమే ప్రధాన లక్ష్యంగా మా పోరాటం ముందుకు నడుస్తుంది. ఈరోజు పేపర్ మిల్ మీద ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు, జగన్ గారి పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలు పేపర్ మిల్ దగ్గర ముడుపులు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలను తాకట్టు పెడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీల రాజకీయ వ్యాపారం మాదిరిగా కాకుండా ఒక బాధ్యతతో ఈ రాజమండ్రి ప్రజలకు మేలు చేయాలి, మెరుగైనటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలి, అలాగే స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు తాపించాలి, అలాగే 200 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ని సరఫరా చేయించాలి. ఇలా ఒక 20 అంశాలతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఇది కంప్లీట్గా ప్రజా సంక్షేమం, ప్రజల కోసమే, ఈ రాజమండ్రి సమస్యల మీదే ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికే ఈ సమస్యల మీద నిరంతరం శ్రమించేటటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడం కోసం, మోడీకి దోచిపెట్టడం కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉండదు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఆ విధంగా ఉండదు. ఇక్కడ కార్మికుల దగ్గర నుంచి నిరుపేద కుటుంబాల వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భరోసాగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద నుంచి శ్రీ సీతారామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున శ్రీరామ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరానికి చెందిన యువకులు, శ్రీరామ ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున వాహనాలతో ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతీ స్వామీజీ వారు తమ దివ్య కరకమలాలతో ప్రత్యేక రథంపై ఉంచిన శ్రీరాముడికి పూజలు నిర్వహించి శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి గోకవరం బస్టాండ్, దేవి చౌక్, దానవాయిపేట మీదుగా రామాలయం సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, శ్యామల సెంటర్, గోదావరి గట్టు రోడ్డు మీదుగా తిరిగి పుష్కర ఘాట్కు చేరుకున్నారు. భారతీ స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం పట్ల అవగాహనతో ముందుకు వెళ్లాలని,
రాబోయే రోజుల్లో భారతదేశంలో రామరాజ్యం వస్తుందని, విశ్వగురువుగా ముందుకు సాగుతుందని, శ్రీరామ శోభాయాత్ర హిందువుల ఐక్యత కోసమేనని స్పష్టం చేశారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ యువకులు ఈ ర్యాలీలో నినదించారు. కార్యక్రమంలో డాక్టర్ కర్రి రామారెడ్డి, ఓలేటి సత్యనారాయణ, రాజు, కర్రి శ్రీనివాస్, గండేపూడి సురేష్, బండ్ల శంకర్, తాడోజు హరి తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ పేర్కొన్నారు. సీతానగరం మండలం మిర్తిపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీకి ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గంలో మిర్తిపాడు గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత, అందులో భాగంగానే 4,40,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కృషి చేశారన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే మే నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. సంక్షేమ పాలన కోసం మరోమారు వైసీపీని ఆదరించి ముఖ్యమంత్రిగా మరల జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం జగన్ బస్సు యాత్ర సాగుతుంది. రావులపాలెంలో రాత్రి బస చేసిన జగన్ గురువారం ఉదయం ఈతకోట నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. భారీ జనసందోహంతో ఈ యాత్ర జాతీయ రహదారి మీదుగా కొనసాగిస్తున్నారు. రావులపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు జనసేన పార్టీ నాయకుడు బొంతు రాజేశ్వరరావు సీఎం జగన్ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరారు. నిన్న రాత్రి హడావిడిగా జనసేనకు రాజీనామా చేసిన బొంతు గురువారం ఉదయం తేతలిలో బస్ యాత్రలో బస చేసిన సీఎం జగన్ను కలుసుకుని వైసీపీలో చేరిపోయారు. వైసీపీ కండువాను బొంతు మెడలో వేసి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన బొంతు 2 సార్లు ఓటమి పాలయ్యారు. ప్రజల సమస్యలు వింటూ భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంట రాగా పటిష్ట బందోబస్తు నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు డేగ కళ్లతో బస్సు యాత్రను పర్యవేక్షణ చేస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మార్ని వాసుదేవ్ పర్యవేక్షణలో శాసనసభ్యులు, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి అధ్యక్షతన ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదవారి సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిని దగ్గుబాటి పురంధరేశ్వరి తనయుడు హితేష్ చెంచురాం, రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ హాజరయ్యారు. గోరంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీ రథ చక్రాలని, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా పథకాలు అందజేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ నేడు వివిధ రకాల కోతలతో సగం మంది లబ్ధిదారులకు పథకాలు నిలిపివేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి నిబంధనలు, కోతలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే జక్కంపూడి రామ్మోహన్ రావు తరహాలోనే అభివృద్ధి చేసి చూపిస్తానని రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలిపల్లి మురళీధర్ అన్నారు. కడియం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జక్కంపూడి రామ్మోహన్ రావు హయాంలోనే అభివృద్ధి జరిగిందని, నర్సరీలు, రోడ్లు కానీ, ఇండస్ట్రీలు కానీ జక్కంపూడి హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ఆయన అనుచరుడిగా పనిచేసిన తనకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను గుర్తించి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్టు తనకు కేటాయించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గం ప్రజలు స్థానికతకు విలువిచ్చి
హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి రుద్రరాజు గోపాలకృష్ణ, సిపిఐ రూరల్ మండల అధ్యక్షులు బి కొండలరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ తాడాల కొండరాజు, రూరల్ చక్రవర్తి, సెక్రటరీ బండారు వెంకన్న, పిఎస్ఎన్ రాజు, మండల ప్రెసిడెంట్ ఉల్లిశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 4 పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కలిపి మేము ఇండియా కూటమిగా ఏర్పడటం జరిగింది. ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థులను అలాగే కొన్ని చోట్ల మేము ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులను పరస్పరము సహకరించుకుంటూ మద్దతు ఇచ్చుకుంటూ మేము ముందుకు వెళుతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన ఈ సమావేశానికి సిపిఐ నగరాధ్యక్షులైనటువంటి శ్రీ కొండలరావు గారు ఇచ్చేశారు. వారు కూడా వారి యొక్క అభిప్రాయం చెప్తారు. ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ప్రజలు ఆలోచన చేసి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయండి. ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అని కోరుతూ సెలవు తీసుకున్నాం. పేదల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. రాజానగరం నియోజకవర్గం పరిధిలో నందరాడ, కలవచర్ల, నరేంద్రపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పనికి ఆహార పథకం పనిచేస్తున్న మహిళలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా అంటూ మహిళలను ప్రశ్నించారు. మహిళలు వెంటనే బాగుంది అంటూ ముక్త కంఠంతో బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఆశయం ఉన్న వ్యక్తి అని, ఆయన ఆగర్భ శ్రీమంతుడు అన్నారు. రాష్ట్ర ప్రజలు పేదరికంతో ఉండకూడదనే ఆశయంతో పాలన సాగిస్తున్నారని తెలిపారు. మీ పిల్లలందరూ పనిలోకి వెళ్లకుండా పిల్లలందరూ చదువుకోవాలని లక్ష్యంతో నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు అందిస్తూ చదువులు ప్రోత్సహిస్తున్నారన్నారు. జెడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గంధ నారాయణరావు, గంగిశెట్టి సోమేశ్వరరావు, వేమగిరి కృష్ణ, శ్రీను, కలవచర్ల ఎంపీటీసీ రఘువర్మ, వడ్డీ చిన్న తదితరులు పాల్గొన్నారు. అవునారు అందరూ? జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా? గతానికి 5 ఏళ్ల ముందుకి ఇప్పటికీ తేడా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆశయం ఉన్న వ్యక్తి. ఆయన ఆగర్భ శ్రీమంతుడు. ఇందాక మన పెద్దగారు చెప్పినట్టుగా ఆయనకి అన్నీ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలు పేదరికంతో ఉండకూడదు, ఈ రాష్ట్రంలో పిల్లలు పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలి, ఈ రాష్ట్రంలో పిల్లలకి మంచి పరిశ్రమల నుండి ఉద్యోగాలు రావాలని పరిశ్రమలు పెట్టి, అలాగే ఆరోగ్యంగా ఉండాలని చెప్పి విలేజ్ క్లినిక్లు, ఆరోగ్యశ్రీ పెట్టి ఇంత మంచి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరో పక్క చూస్తే దుర్మార్గులు ఉన్నారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, ఏమీ చేయలేదు. మళ్ళీ అప్పుడు వచ్చి కేజీ బంగారం ఇస్తాను, బెంజ్ కారు ఇస్తానంటాడు. నమ్ముతామా మనం? దుర్మార్గులు. ఆయన ఆశయం ఏంటంటే వాళ్ళ కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏంటంటే డబ్బులు సంపాదించుకోవాలి. సో మన పక్షాన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, పేదల ముఖ్యమంత్రి. రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్యం మొండి వైఖరి వీడనాడి వేతన ఒప్పందం వెంటనే చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు టి అరుణ్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో పేపర్ మిల్లు కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ పేపర్ మిల్లులో కార్మిక సంఘాలు చట్టబద్ధంగా చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుందని తెలిపారు. ఏపీ పేపర్ మిల్లులో ప్రతి 2 ఏళ్లకు కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించి 3.5 ఏళ్లకోసారి వేతన ఒప్పందం చేసుకోవాల్సిన యాజమాన్యం గత 42 నెలలుగా పూర్తి భిన్నంగా వ్యవహరించిందన్నారు. చివరి వేతన ఒప్పందం 2020 జూన్ లోపల ముగిసినప్పటికీ ఇప్పటికీ వేతన ఒప్పందం చేయలేదని, కోర్టులను సైతం తప్పుదారి పట్టించేలా కార్మికుల గుర్తింపు సంఘాలను రద్దు చేసేందుకు యత్నించిందన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం దిగి రావాలని, ఆ దిశగా ఉన్నతాధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేవై దాసు, సిఐటియు అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి కృష్ణ, ఎస్డబ్ల్యూడబ్ల్యూఏ నాయకులు కస్సే రాజేష్, సమైక్య కార్మిక సంఘ నాయకులు బి మురళి, సుబ్రహ్మణ్య నాయుడు, సత్యరాజు, వైఎస్ఆర్ యూనియన్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుకి 16 రోజుల నుంచి రాజమండ్రి పేపర్ మిల్లో మొత్తం కార్మిక వర్గం అంతా సమ్మెలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. 16 రోజుల నుంచి రాజమండ్రి పేపర్ మిల్లో కార్మిక వర్గం తమ న్యాయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే